హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో రేపటి నుంచి బస్సులు బంద్ అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఎందుకు, ఎక్కడ, ఏమిటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్. రేపటి నుంచి బస్సులు బంద్ కానున్నాయి. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యథావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలో ఉచిత బస్సుల ఏర్పాట్లు చేసినందువల్ల అద్దె బస్సుల యజమానులు అయితే గగ్గోలు పెడుతున్నారు. తమ బస్సులు రద్దీ వల్ల పాడైపోతున్నాయి, అలాగనే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే తాము డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రేపటి నుంచి అద్దె బస్సులు మొత్తం నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు ఫ్రెండ్స్.